హలో అందరికీ, మళ్ళీ వెల్లుల్లి కారంతో మీ ముందుకు వచ్చా. ఏంటో ఈ మధ్య ఎన్ని కూరగాయలతో తిన్నా నోటికి ఏ రుచించట్లేదు. అందుకే ఇలా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసా. ఓ మిక్సీ జాడీలో కుప్పెడు వెల్లుల్లి వేసుకొని 2 స్పూన్ల కారము, 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కారం మిక్సీలో పట్టుకునే ముందు ఈ మిక్సీ జార్ గురించి చెప్పాలి. ఈ జ్యూసర్ మిక్సీ మా వారు నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. ఎవరన్నా కమ్మలు, నెక్లెస్, రింగ్ ఇస్తారు కానీ మిక్సీ జార్ ఇస్తారా అంటే గోల్డ్ కొనే అంత మనకు అంత సీన్ లేదమ్మా, ఆకాశం ఎత్తింది అన్నాడు. ఈ జ్యూసర్ మిక్సీ ఇచ్చి సప్పు చెప్పకుండా వచ్చి జ్యూస్ చేసుకొని చల్లదాయి నన్ను చల్ల ఉంచమ్మా అంటుంది. జ్యూస్ చేసుకొని చల్లదాయి నన్ను చల్ల ఉంచమ్మా అంటుంది. ఏదో ఒకటి గిఫ్ట్ అయితే వచ్చింది కదా, వేస్తే దాంతోనే సంతోషంగా ఫీల్ కావాలి. కారాన్ని కచ్చపచ్చగా కొంచెం మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసుకొని పట్టుకున్న కారాన్ని దాంట్లో వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం పిండుకొని దాన్ని దించేసిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని దాంట్లో వేసి కలుపుకొని తింటే చాలా బాగా రుచి ఉంటుంది. ఈ మొదటి ముద్ద మీకోసమే. మీరు ఫోన్లో నుంచి తినలేరు కదా, అందుకు నేను తినేసాను. ఈ బదులు ఎంతో సింపుల్గా అప్పటికప్పుడు ఇలా ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకోండి. నా చిన్న ఈ మినీ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.